నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల. రెండు లక్షల రైతుల రుణమాఫీ నిర్ణయం, కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం. జనాలను బెంబేలెత్తుస్తున్న సురకాల దాడి, పలు కాలనీల్లో కుక్కల స్వైర విహారం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం శ్రీ అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని మాజీ మంత్రి అల్లోల గడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు తీర్థప్రసాదం నుంచి ఆశీర్వచనాలు చేశారు. అనంతరం నూతన ఆలయ పనులు పరిశీలించారు. ఆయన వెంట మాధవరావు, నారాయణ రెడ్డి, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, అడెల్లి సర్పంచ్ రాదు తదితరులున్నారు. ఏకకాలంలో 2 లక్షల మేరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు కూచాల శ్రీహర్రావు అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడాన్ని అర్చిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీని ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందో ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా రైతులకు మోసం చేసిరే తప్ప మాటకు కట్టుబడి ఉండి రైతు రుణాల మాఫీ చేయని విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న దినాన, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దినాన మరి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీది. అయితే మరి ఈ రోజు 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్ లో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వపు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ₹2,00,000 రుణమాఫీ చేస్తామని ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానం ఇవ్వడం జరిగిందో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా దానికి కట్టుబడి ఉండి ఈ రోజు ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులందరికీ ₹2,00,000 రుణమాఫీని 2014 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2018 డిసెంబర్ 14వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే రైతులు ₹2,00,000 పంట రుణాలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరి రుణాలను మాఫీ చేయడానికి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరిగింది. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు చేస్తాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నవీన్ అన్నారు. గత కొన్ని రోజులుగా నీట్ విద్యార్థి భవిష్యత్తు కొరకు న్యాయం చేయాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థంగా మారాయని పేర్కొన్నారు. బౌబౌ అంటూ జనాలను బెంబేలెత్తిస్తూ శునకాల దాడికి పలువురు బలవుతున్నారు. నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.
కనిపించిన వారిపై దాడికి పాల్పడి విచక్షణరహితంగా గాయపరుస్తున్నాయి. ఇటీవల పలువురు పట్టణానికి చెందిన పలువురిపై కుక్కలు దాడి చేసి గాయపరచగా వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రతి వీధిలో గుంపులు కుక్కలు వేస్తుంటూ జనాలు బయటకు రావడం జరుగుతున్నారు. ఆదివారం నిర్మల్పట్నం బంగల్పేట్ నాయుడువాడ కాలనీలో పలువురిని కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వృద్ధులు ఈ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాలైన బంగల్పేట్, నాయుడువాడ, కుర్నపేట, బోయవాడ తదితర కాలనీలలో కుక్కల మీద తీవ్రంగా ఉంది. ఆదివారం ఏకంగా 8 మంది ఈ కుక్కల దాడిలో గాయపడి నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకవైపు మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకుని సుదూర ప్రాంతాలకు వదిలేస్తున్నామని చెప్పినప్పటికీ ఆచరణ మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. కుక్కల బారి నుండి పట్టణ ప్రజలు రక్షించాలని పలువురు కోరుతున్నారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి కుక్కల్ని పట్టుకుని సుదూర ప్రాంతాల్లో వదిలిపెట్టాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లాకి చెందిన ప్రభుత్వోన్నత పాఠశాల బార్లలో ఉపాధ్యాయునిగా నిత్య సేవ అందిస్తున్న మహమ్మద్ ఇంతియాజ్ కు ప్రతి ఏడాది సౌదీ అరేబియాలో జిద్దా ఉర్దూ అకాడమీ ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఏడు లభించింది. జిద్దా ఉర్దూ అకాడమీ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2024 తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 ఉర్దూ ఉపాధ్యాయులు ఎంపికగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ జిల్లా నిర్మల్పట్లోని ఆసరా కాలనీలో నివాసం ఉండే మహమ్మద్ ఇంతియాజ్ ఎంపికయ్యారు. జిద్దా ఉర్దూ అకాడమీ చైర్మన్, ఇతర పదాధికారులు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించడంతో పాటు షాలోతో ఘనంగా సన్మానించారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమని లక్ష్మణ్ చంద్ర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని ఒక్కొక్కటి అమలు చేస్తుందన్నారు. అదే క్రమంలో రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కేశం లక్ష్మీ రమేష్, రవీందర్ రెడ్డి, గంగాధరరావు, ప్రతాప్ రెడ్డి, ఈడల శ్రీనివాస్, లింగారెడ్డి, రామరెడ్డి, నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వీరన్న నాయకత్వం వర్ధిల్లాలి, వీరన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 48 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని చెప్పి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దాన్ని ప్రజలకు మరి చెప్పిన మాట తప్పకుండా మరి రుణమాఫీ చేస్తానని చెప్పి మొన్న నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు లక్ష్మణచంద మండల కేంద్రంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గతంలో భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి రుణమాఫీ పథకం మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి 2023 డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఏకకాలంలో 15 ఆగస్టు లోపల మరి 2 లక్షల రుణమాఫీ దాదాపుగా 31,000 లక్షల కోట్లతోని 48 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ మరి గత ఏదైతే 5 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12/12/2018 ఎలక్షన్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మొన్న 9 డిసెంబర్ 2023 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా 5 సంవత్సరాలలో మరి రైతులకు రుణమాఫీ చేయనటువంటి ముఖ్యమంత్రి గారిని మరి ప్రజలు తిరస్కరించారు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట చెప్తుందో మాట కట్టబడి పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు లక్ష్మణచంద మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి శుభాభివందనలు తెలియజేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ముఖ్యమంత్రి గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు వారి మాట ఇచ్చిన ప్రకారము గత కొన్ని రోజుల కిందట కేబినెట్ మీటింగ్ పెట్టి ఈ రైతు రుణమాఫీ దాన్ని ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో దాన్ని ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేద్దామన్న నిర్ణయం తీసుకున్నందుకు ఇయ్యాల ఈ మండల కేంద్రంలో మరి మండల అధ్యక్షులు రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో వారికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగినది. దీనికి వచ్చిన నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పసిపిల్లలతో భిక్షాటన చేయించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సారంగపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ దేవస్థాన పరిధిలో పిల్లలతో భిక్షాటన చేస్తున్న సమాచారం అందుకున్న జిల్లా బాల పరిరక్షణ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, జిల్లా సంక్షేమాధికారి ఆదేశం మేరకు ఆదివారం పోలీసు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో జగిత్యాల జిల్లా చెందిన ఒక మహిళ తన కూతురుతో భిక్షాటన చేయగా పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించి ఆ తల్లికి అప్పగించారు. ఆ అమ్మాయి జగిత్యాల జిల్లా ఉప్పలమూడు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నట్టు తెలిపింది. ఇక మీద ఎవరైనా పిల్లలతో భిక్షాటన చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098 ఫోన్ చేయాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో బాల పరిరక్షణ సిబ్బంది సగ్గం రాజు, శ్రీనివాస్, నరేందర్, శైలజ, కరుణాశ్రీ, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయగౌరి, మమత, 109 సిబ్బంది గంగాధర్, కవిత, పద్మావతి, ఏఎస్ఐ వసంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీసులు మనోజ్ కుమార్, సురేందర్, రవీందర్, గంగమ్మ, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అల్లోల. $2 లక్షల రైతుల రుణమాఫీ నిర్ణయం, కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం. జనాలను బెంబేలెత్తుస్తున్న స్తురకాల దాడి, పలు కాలనీల్లో కుక్కల స్వైర విహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.